దీపని కాపాడుకుని జోష్న పారిజాతాన్ని అరెస్ట్ చేయించిన కార్తీక్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఇక జోష్న అయితే అందరి ముందు నిజాన్నైతే బయట పెట్టి దశరథని నిలదీసేసరికి దశరథ అయితే నిజాన్ని బయట పెట్టేస్తాడు. అవును, దీప నా కన్న కూతురు కాబట్టే ఈరోజు నా భార్య కోసం తన బిడ్డని త్యాగం చేస్తుంది. తను బోన్ మేరో ఇస్తే కడుపులో బిడ్డకి ప్రమాదమని డాక్టర్ చెప్పిన కన్న తల్లి కోసం తను ఈ త్యాగాన్ని చేయడానికి సిద్ధపడింది. అలాంటి నా కూతుర్ని ఇన్ని రోజులు నువ్వు ఒక పని మనిషిలా ట్రీట్ చేశావు. నీకు నిజం తెలిసి కూడా దీపని ఎంతగానో అవమానించావు, ఎంతగానో ఇబ్బంది పెట్టావు. నీలాంటి దాన్ని ఎలా క్షమించాలి? నువ్వు ఇంట్లో ఉండే అర్హత కూడా లేదు. నువ్వు ఎంత స్వార్థంగా ఆలోచిస్తావో నాకు తెలుసు. అలాగే పారిజాతం పిన్ని కూడా ఎంత స్వార్థపరురాలో నేను మొన్ననే తెలుసుకున్నాను. నా బిడ్డనే మార్చేసి తన మనవరాల్ని ఇంటి వారసురాలుగా చేసి ఇంత పని చేసిన పారిజాతం పిన్నిని నేను ఎప్పటికీ క్షమించలేను అంటూ ఇక అనంగానే అప్పుడే సుమన్నారాయణ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏంటి ఇదంతా చేసింది పారిజాతమా? ఈ పారిజాతాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా వదిలిపెట్టేదే లేదు. దీన్ని చంపేస్తాను అంటూ సుమన్నారాయణ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక జోష్న అయితే, నాన్న నువ్వు నీ నోటితో నిజాన్ని బయట పెట్టడం కోసమే నేను ఇదంతా చేశాను. నువ్వు మమ్మల్ని చంపడం కాదు తాత, నేనే ఈరోజు దీపని చంపేయబోతున్నాను. దీప ఈ రోజుతో దూరం అయిపోతుంది. ఈ ఇంటికి వారసురాలు ఒకే ఒక్కరుండాలి, అది నేనే. నేను బ్రతికినా చచ్చినా ఈ ఇంటి వారసురాలుగానే ఉండాలి. నేను తప్ప ఈ స్థానంలోకి ఎవ్వరు వచ్చినా కానీ నేను సహించలేను, క్షమించలేను. ఈ ఆస్తి నాదే, ఈ హోదా నాదే, ఈ ఇంటి వారసురాలు అన్న గుర్తింపు నాదే. ఇవి ఎవరికి ఇవ్వదలుచుకోలేదో. ఎవరు ఆ ప్లేస్లోకి వచ్చినా వాళ్ళు చనిపోవడం తప్ప వేరే మార్గమే లేదు అంటూ జోష్న అయితే తన దగ్గరున్న రివాల్వర్ తీసుకుని ఒక్కసారిగా షూట్ చేస్తుంది. అప్పుడే ఇక కార్తీక్ అయితే దీపను పక్కకి లాగుతాడు. కానీ బుల్లెట్ అయితే దీపకి తగులుతుంది. ఇంతలో దీప అయితే ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది. దీప అంటూ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయి ఇక చూస్తూ ఉంటారు. ఇక కార్తీక్ అయితే కంగారు పడిపోతూ దీప దీప అంటూ ఒక్కసారిగా దీపనైతే తన చేతుల్లోకి తీసుకొని హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తాడు. ఇంతలో అప్పుడే ఇక దశరథ అయితే జోష్న దగ్గరున్న రివాల్వర్ అయితే లాక్కుని చంపైతే పగలగొడతాడు. అన్నంత పని చేశావు, ఏదైతే జరగకూడదని ఇన్ని రోజులు కార్తీక్ దీప భయపడుతూ ఈ నిజాన్ని బయట పెట్టకుండా ఇప్పటి వరకు లాక్కొచ్చారో అదే నువ్వు నిజం చేశావు. నీలాంటి దాన్ని క్షమించడానికే వెళ్ళలేదు. నిన్ను క్షమిస్తే అసలు ఇన్ని రోజులు నేను చేసిన పుణ్యం కూడా పోతుంది. నువ్వంత పాపాత్మురాలివి అంటూ ఇక దశరథ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏంటి మీరు నన్ను క్షమించేది? నేనేమి ఎవరిని క్షమించను. మీ అందరినీ కూడా చంపేస్తాను. మీరెవ్వరూ కూడా ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. నిజం తెలిసిన తర్వాత మీ అందరినీ ఎలా బ్రతకనిస్తాను అంటూ జోష్న అంటూ ఉండంగా అప్పుడే పారిజాతం అయితే జోష్న తొందరపడకు అంటూ అనంగానే, లేదు గ్రాని, ఇప్పటికే నేను చాలా ఆలస్యం చేశాను. ఇంకా ఆలస్యం చేస్తే నా ఉనికికే ప్రమాదం. నేను ఇక్కడే ఈ ఆస్తికి వారసురాల్లా ఉండాలి అంటే వీళ్ళు ఎవ్వరూ కూడా బ్రతకడానికి వీల్లేదు. వీళ్ళు చనిపోవలసిందే అంటూ ఇక అందరినీ కూడా షూట్ చేయబోతూ ఉండంగా అప్పుడే ఇంతలో పోలీసులు అయితే వస్తారు. ఇక పోలీసులు అయితే వచ్చి జోష్నని పారిజాతాన్ని అయితే అరెస్ట్ చేస్తారు. మాకు కార్తీక్ ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అందుకని మేము ఇక్కడికి వచ్చాము అంటూ పోలీసులు అనంగానే అప్పుడే పారిజాతం జోష్న అయితే, బావా చాలా పెద్ద తప్పు చేసావు బావా, మమ్మల్ని అరెస్ట్ చేయిస్తున్నావు.
నేను మాత్రం వదిలిపెట్టేదే లేదు, బయటికి వచ్చిన తర్వాతైనా చంపేస్తాను అంటూ అనంగానే అప్పుడు ఇక దశరథ సింహనారాయణ అయితే చెప్తూ ఉంటారు, నువ్వు ఈ జన్మకి బయటికి రావు, నువ్వు రాకుండా నేను చూసుకుంటాను కదా, నువ్వు బయటికి వస్తే ఖచ్చితంగా ఎవరొకరికి ఏదోటి ప్రమాదాన్ని తలపెడుతూనే ఉంటావు, నిన్ను బయటికి రాకుండా చెయ్యడం నా బాధ్యత అంటూ దశరథ సింహనారాయణ అయితే పారిజాతానికి అలాగే జోష్నకి వార్నింగ్ అయితే ఇస్తారు. ఇక కార్తీక్ అయితే దీపను హాస్పిటల్లో జాయిన్ చేయడంతో దీపకైతే ట్రీట్మెంట్ పూర్తవుతుంది. ఇక డాక్టర్ బయటికి రాగానే కార్తీక్ అయితే అడుగుతూ ఉంటాడు, నా భార్యకి ఎలా ఉంది డాక్టర్, తనకి ఏదైనా ప్రమాదం ఉందా అంటూ అనగానే, లేదు కార్తీక్ గారు, తనకి ఎలాంటి ప్రమాదం లేదు, ఇప్పుడే మేము తగిలిన బుల్లెట్ అయితే తీసాము, తనకి ఇంకా ఎలాంటి ప్రమాదం లేదు, కడుపులో బిడ్డ కూడా క్షేమంగానే ఉంది, మీరు కంగారు పడవలసిన అవసరమే లేదు అంటూ ఇక డాక్టర్ అయితే చెప్పడంతో కార్తీక్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇంతలో అప్పుడే హాస్పిటల్కి ఇక దశరథ సింహనారాయణ కాంచన అందరూ కూడా వస్తారు. ఇక కార్తీక్ని అయితే అడుగుతూ ఉంటారు, దీపక్ ఎలా ఉందరా, ఎలా ఉంది అంటూ అనంగానే, కంగారు పడకండి తాత, తనకి ఇప్పుడు బాగానే ఉంది, తాను క్షేమంగానే ఉందని డాక్టర్ చెప్పారు అంటూ కార్తీక్ అయితే అంటూ ఉండగా, ఇన్ని రోజులు నిజం తెలుసుకోలేక చాలా పొరపాటు చేశాను, నా మనవరాల్ని ఇంటి పని మనిషిలా ఇంట్లో చూస్తూ ఉన్నా నేను నా వారసురాలని తెలియక నేను కూడా పట్టించుకోలేదు, నా వారసురాలు ఇన్ని సంవత్సరాలు ఎంత బాధపడిందో ఎంత ఇబ్బంది పడిందో ఇప్పుడు అర్థమవుతుందిరా, ఆ జోష్నని పారిజాతాన్ని పోలీసులు అరెస్టు చేశారు అంటూ అనంగానే, నాకు తెలుసు తాత, ఇదంతా బయటపడిన తర్వాత జోష్న నుంచి వచ్చే ప్రమాదం ఇదే అని నాకు తెలుసు, అందుకని నేను దీపను తీసుకుని వెళ్ళేటప్పుడే పోలీసులకి కూడా ఫోన్ చేశాను, వాళ్ళు గనుక రాకపోయి ఉంటే మీ ప్రాణాలు కూడా ఎప్పుడో తీసేసేది ఆ రాక్షసి అంటూ ఇక అనంగానే, అవును, జోష్న ఇంత దుర్మార్గురాలని ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తుందని అస్సలు అనుకోలేదు అంటూ వాళ్ళైతే మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో దీప అయితే స్పృహలోకి వస్తుంది. ఇక స్పృహలోకి వచ్చిన దీప దగ్గరికి దశరథ సింహనారాయణ కాంచన కార్తీక్ అందరూ కూడా వెళ్తారు. ఇక దశరథ అయితే దీప చెయ్యి పట్టుకొని, అమ్మా దీప ఎలా ఉందమ్మా, ఇప్పుడు నీకు ఎలా ఉంది అంటూ అనంగానే, నాకు పర్లేదు నాన్న, ఇంట్లో ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు కదా, ఆ జోష్న కారణంగా ఎలాంటి ప్రమాదం జరగలేదు కదా అంటూ అడుగుతూ ఉండగా, ఇక నువ్వు జోష్న గురించి కంగారు పడవలసిన అవసరం లేదమ్మా, ఆ జోష్న పారిజాతం పిన్ని ఇక జీవితాంతం జైల్లో ఊసలు లెక్క పెట్టవలసింది, వాళ్ళని మాత్రం బయటికి రానిచ్చే ప్రసక్తే లేదు అంటూ దశరథ అయితే అంటూ ఉంటాడు. దీప, నన్ను క్షమించు దీప, నిజ నిజాలు తెలుసుకోకుండా నిన్ను అనుమానంతో ఎన్నో మాటలు అన్నాను, ఆ రాక్షసి జోష్న మాటలు నమ్మి నిన్ను కార్తిక్ని ఎంతో ఇబ్బంది పెట్టాను, నన్ను క్షమించు అంటూ అనంగానే, అయ్యో అత్తయ్య గారు, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి, మీరు నా మేనత్త, మీరు నాకు క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు, నిజ నిజాలు తెలియక మీరు కోప్పడ్డారు తప్ప ఇప్పుడు నిజాలు తెలిసాయి కదా, ఇక ఎలాంటి ప్రమాదం లేదు కదా, ఎవరూ కంగారు పడుతూ భయపడకండి అంటూ దీప్ అయితే చెప్తూ ఉంటుంది. ఇక కాంచన అయితే, అన్నయ్య, నేను నీకిచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, దీపే నా మేనకోడలని తెలిసి చాలా ఆనందంగా ఉంది అంటూ కాంచన కూడా సంతోషపడుతూ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది.